వెల్కమ్ టు స్టార్స్ అప్డేట్స్. ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది తారలు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మంచి అభిమానాన్ని సంపాదించుకుని ఆ తర్వాత పెద్దయ్యాక తిరిగి వారే హీరోయిన్లుగా వెండితెరకి పరిచయమై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటున్నారు. అలా ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత మంచి స్టార్స్గా పేరు తెచ్చుకున్న కొంతమంది హీరోయిన్ల గురించి ఈ వీడియోలో చూసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు చూసేయచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయం అవ్వకముందు బాలనటుడిగా చాలా మూవీస్లో చేశాడు. మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీస్లో, అలాగే తన అన్న అయిన రమేష్ బాబు మూవీస్లో బాలనటుడిగా నటించాడు. బాలనటుడిగా మహేష్ బాబు యాక్ట్ చేసిన కొన్ని మూవీలు ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి మూవీస్లో నటించాడు. ఇక ఆ తర్వాత 1999లో రాజకుమారుడు మూవీ ద్వారా మహేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇక రాజకుమారుడు మూవీలో హీరోయిన్ ప్రీతి జింత యాక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రొడ్యూసర్ జి సురేష్ కుమార్ మరియు ఒకప్పటి హీరోయిన్ అయిన మేనకల కుమార్తె. కీర్తి సురేష్ కొన్ని మలయాళం మూవీస్లో బాలనటిగా యాక్ట్ చేసింది. కీర్తి సురేష్ బాలనటిగా యాక్ట్ చేసిన మూవీస్ కొన్ని పైలట్, కుబేరన్ మొదలైనవి. ఇక కీర్తి సురేష్ మలయాళం మూవీ గీతాంజలి ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. అలాగే తెలుగులో కీర్తి సురేష్ యాక్ట్ చేసిన మొదటి తెలుగు మూవీ నేను శైలజ. ఇక ఈ మూవీలో హీరో రామ్ హీరోగా చేశాడు. ఇక నెక్స్ట్ హీరో అఖిల్ అక్కినేని గురించిన విషయాలను చూసేద్దాం. అఖిల్ 1995లో వచ్చిన సిసింద్రి మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సిసింద్రి మూవీలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అందరి మనసులు దోచేశాడు అఖిల్. సిసింద్రి మూవీలో అఖిల్ తండ్రి అయిన నాగార్జున హీరోగా యాక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత 2015లో అంటే దాదాపు 10 years తర్వాత అఖిల్ అనే పేరు గల మూవీతో అఖిల్ వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్గా సాయేషా సైగల్ నటించింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి చూసేద్దాం. నిత్యా మీనన్ 1998లో తనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండియన్ ఇంగ్లీష్ భాషా చిత్రమైన ద మంకీ హూ న్యూ టూ మచ్ మూవీ ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. ఇక నిత్యా మీనన్ 2008లో వచ్చిన మలయాళం మూవీ ఆకాశ గోపురంతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. అలాగే నిత్యా మీనన్ 2011లో నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గురించిన విషయాలను చూసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా తన తాతగారైన నందమూరి తారక రామారావు గారు నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో, అలాగే గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన బాలరామాయణంలో బాలనటుడిగా నటించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 2001లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా గజాల యాక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించిన విషయాలను చూసేద్దాం. శ్వేతా బసు తన కెరీర్ని ముందుగా టెలివిజన్ రంగంతో మొదలుపెట్టింది. ఆ తర్వాత హిందీ మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది. హిందీ మూవీస్ మగ్దీ, ఇక్బాల్ లాంటి వాటిలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది. ఇక మగ్దీ మూవీలో డ్యూయల్ రోల్ చేసిన శ్వేతా బసుకి నేషనల్ అవార్డ్ యాజ్ ఎ బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. తర్వాత శ్వేతా బసు 2008లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది.
ఇక నెక్స్ట్ హీరో మంచు మనోజ్ గురించిన విషయాలను చూసేద్దాం. మంచు మనోజ్ బాలనటుడిగా సీనియర్ ఎన్టీఆర్ అలాగే మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, ఖైదీ గారు లాంటి మూవీస్లో యాక్ట్ చేశాడు బాలనటుడిగా. ఇక మంచు మనోజ్ 2004లో రిలీజ్ అయిన దొంగ దొంగది మూవీ ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్గా సదా నటించింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ హన్సికా మోత్వానీ గురించిన విషయాలను చూసేద్దాం. హన్సికా మోత్వానీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. హన్సిక 2003లో ప్రీతి జింటా, హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన కోయి మిల్ గయా మూవీలో బాలనటిగా యాక్ట్ చేసింది. అలాగే హన్సిక షకలక బూమ్ బూమ్ అనే టెలివిజన్ సీరియల్లో కూడా బాలనటిగా యాక్ట్ చేసింది. ఈ సీరియల్లో తన యాక్టింగ్కి గాను ఫేవరెట్ చైల్డ్ యాక్టర్ అవార్డు వచ్చింది హన్సిక మోత్వానీకి. ఇక హన్సిక 2007లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. హన్సిక యాక్ట్ చేసిన మొదటి మూవీ దేశముదురు మూవీలో నటనకు గాను హన్సికకి ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. ఓకే అండి, ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అలాగే ఏ హీరో అయినా హీరోయిన్దైనా బయోగ్రఫీ కనుక మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.